చూద్దాం. మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు చేరుతోంది. జంట జలాశయాల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 జలాశయాల నుంచి గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అటు అధికారులు సైతం 2 రోజుల పాటు సెలవులు రద్దు చేసింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన సెలవులు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. అధికారులు అందరూ కూడా విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 కాగా ప్రస్తుతం 1789 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 8000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 10,668 క్యూసెక్కులు. 9 అడుగుల ఎత్తులో 12 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. ఇక హిమాయత్ సాగర్ విషయానికి వస్తే దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1762 అడుగుల వరకు ఉంది. ఇన్ఫ్లో 8000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 14,446 క్యూసెక్కులుగా ఉంది. ఇక 5 అడుగుల ఎత్తులో 9 గేట్లు ఎత్తేశారు. ఎత్తడం జరిగింది. దాదాపు 6 గేట్లు అయితే ఎత్తారు. 6 గేట్లతో పాటు 3 ఫీట్ల మేర ఈ గేట్లు ఎత్తడం జరిగింది. అయితే ఈ 3 ఫీట్ల మేర గేట్లు ఎత్తడంతో ఆ వాటర్ ఫ్లో అంతా కూడా, వరద ప్రవాహం అంతా కూడా సర్వీస్ రోడ్ల మీదకి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ హిమాయత్ సాగర్కి ఎగువ నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఎగువ నుంచి వరద ప్రవాహం అనేది పెరగడంతో ఆ హిమాయత్ సాగర్ 6 గేట్లు అయితే ఎత్తడం జరిగింది. 6 గేట్లతో పాటు 3 ఫీట్ల మేర అయితే ఈ గేట్లు ఎత్తిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి వరద ప్రవాహం అనేది క్రమంగా పెరగడంతో ఆ వరదకు సంబంధించి మూసీలో కలుస్తున్న నేపథ్యంలోనే ఈ వరద ప్రవాహం అంతా కూడా నార్సింగి రోడ్డు, ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి నార్సింగి రోడ్డు మీద నుంచి అయితే వరద ప్రవాహం ప్రవహిస్తున్న విజువల్స్ అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా ఇటు నార్సింగి నుంచి అదేవిధంగా మంచిరేవుల వెళ్ళే రూట్లో ప్రజెంట్ అయితే వరద నీరు అంతా కూడా వచ్చి చేరింది. దాదాపు మోకాళ్ళ లోతు నీరు, వరద నీరు ప్రవహిస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. వరద ప్రవాహాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ వర్షం నీరు అంతా కూడా, ఈ వరద నీరు అంతా కూడా నిన్నటి నుంచి వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి ఏదైతే వర్షం కురుస్తుందో ఆ ఎగువ నుంచి వస్తున్న వర్షం నీరంతా కూడా, వరద నీరంతా కూడా హిమాయత్ సాగర్కి చేరడం, ఆ హిమాయత్ సాగర్ వరద ప్రవాహం పెరగడంతో ఆ వరద ప్రవాహం కాస్త దాదాపు 6 గేట్లు ఎత్తడం జరిగింది. 6 గేట్లతో పాటు 3 ఫీట్ల మేర ప్రెజెంట్ అయితే గేట్లు ఎత్తారు కాబట్టి ఆ గేట్ల నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతా కూడా ప్రెజెంట్ మూసీలోకి వదిలారు. ఈ మూసీలోకి వదులుతున్న క్రమంలోనే ఈ వరద ప్రవాహం అంతా కూడా రోడ్లపై నుంచి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా నార్సింగి నుంచి మంచిరేవుల వెళ్ళాలంటే ఇదే రోడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అప్ప జంక్షన్ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పుడైతే వరద ప్రవాహం పెరుగుతుందో ఆ వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పోలీస్ అధికారులు అయితే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులంతా కూడా చర్యలు చేపట్టారని చెప్పాలి. మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి వస్తున్న వాహనదారులకి దారి మళ్లింపులు అయితే చేయడం జరిగింది. ఎవరైతే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా పాదచారులు కావచ్చు వస్తున్నారో వాళ్ళకి దారి మళ్లింపు చేసి ఆ మార్గాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని హిమాయత్ సాగర్ గేట్లు అయితే ఎత్తడం జరిగింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీలోకి వదులుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ మూసీలోకి వదులుతున్న క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పుడైతే ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా పెరుగుతుందో, వాటర్ ఫ్లో పెరిగే కొద్దీ మూసీ పరివాహక ప్రాంతాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా అప్రమత్తమై ప్రజెంట్ అయితే చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇటు హిమాయత్ సాగర్ 6 గేట్ల మేర ఎత్తడం జరిగింది. అదేవిధంగా 3 ఫీట్ల వరకు కూడా ఎత్తారు కాబట్టి రానున్న రోజుల్లో భారీ వర్షాలని దృష్టిలో పెట్టుకొని, వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఎవరైతే నార్సింగి రూట్లో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళని దారి మళ్లింపు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ప్రజెంట్ అయితే దారిని అయితే క్లోజ్ చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా
మంచిరేవులకు సంబంధించి గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి రాకుండా ఎవరైతే బయటకు వస్తున్నారో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే ORR వద్దనే జంక్షన్ వద్దనే బారికేడ్లు వేసి ట్రాఫిక్ సిబ్బంది దారి మళ్లింపు అయితే చేపట్టారు. అదేవిధంగా మంచిరేవుల నుంచి ఇటువైపుగా వస్తున్న నార్సింగ్ వైపుగా వస్తున్న వారికి సంబంధించి కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరిని కూడా ఇటు రానికుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వాటర్ ఫ్లో అనేది ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది కాబట్టి 6 గేట్ల వరకు ఇప్పటివరకు అయితే ఎత్తారు. మరికొన్ని రోజుల్లో ఈ వర్షాలు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టి కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దృష్టి సారించారు. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రజెంట్ ఎక్కడైనా కానీ వర్షం పడినా భారీ వర్షాలకు సంబంధించి గేట్లు ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కావచ్చు నిండుకుండలా మారాయి కాబట్టి వాటికి సంబంధించి గేట్లు కూడా ఎత్తడం జరిగింది. కాబట్టి ఆ పరివాహక ప్రాంతాలకు సంబంధించి మూసీలోకి గేట్లు ఎత్తిన తర్వాత వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా ప్రజెంట్ అధికారులు అప్రమత్తం చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రజెంట్ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హిమాయత్ సాగర్లో ఎత్తిన 6 గేట్ల కారణంగా వాటర్ ఫ్లో అనేది వరద అనేది ఎక్కువగా పెరగడంతో సర్వీస్ రోడ్లపై నుంచి అయితే ప్రజెంట్ పోతున్న వరద ప్రవాహం కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు మంచిరేవుల అదేవిధంగా నార్సింగ్ రోడ్డు ఏదైతే ఉందో సర్వీస్ రోడ్డు, ఆ సర్వీస్ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసి క్లోజ్ చేసి వస్తున్న వాహనదారులకి పాదచారులకు ఇబ్బంది కలగకుండా దారి మళ్లింపు అయితే చేసిన సిచ్యువేషన్ ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాం. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి. హిమాయత్ సాగర్ నుంచి 15,000 క్యూసెక్కులు, గండిపేట నుంచి 11,000 క్యూసెక్కులు విడుదలయ్యాయి. ఇక జంట జలాశయాల నుంచి సుమారు 11,000 క్యూసెక్కుల వరద దిగువకు వదలడంతో హుస్సేన్ సాగర్ నుంచి 1,500 క్యూసెక్కుల వరద వచ్చి మూసీలో కలిసింది. దీంతో ముసారాంగ్ బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది. ముసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉండే జలాలను అప్రమత్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ హైడ్రో ఆఫీసర్లు. 16 కుటుంబాలను ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక హిమాయత్ సాగర్ నుంచి 25,000 క్యూసెక్కులు, గండిపేట నుంచి 11,000 క్యూసెక్కులు నీటిని విడుదలయ్యాయి. ఇక జంట జలాశయాల నుంచి సుమారు 11,000 క్యూసెక్కుల వరద దిగువకు వదలడంతో హుస్సేన్ సాగర్ నుంచి 15,000 క్యూసెక్కుల వరద వచ్చి మూసీలో కలిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అక్కడ ఏం జరుగుతోంది? ముసారాంగ్ బ్రిడ్జ్ పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రోడ్డు మొత్తం కూడా నీటితో నిండిపోయింది. వాహనదారులను కూడా స్టాప్ చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? సుమారు 15 కుటుంబాలను తరలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఏ ప్రాంతానికి తరలించే అవకాశాలున్నాయి? వారికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గడిచినటువంటి 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా జంట జలాశయాల్లోకి పెద్ద మొత్తంలో వరద ఇన్ఫ్లో రావడంతో దిగువకు వాటర్లు వదులుతున్నారు. అవన్నీ కూడా మూసీలోకి వచ్చి కలుస్తాయి. దాదాపుగా 25,000 క్యూసెక్ల వరద జంట జలాశయాల నుంచి వస్తుండగా హుస్సేన్ సాగర్ నుంచి దాదాపుగా 1,500 క్యూసెక్ల వరద వచ్చి ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీలో చేరుతుంది. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ దగ్గర ఉన్నాం. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో క్లియర్ గా మనము దృశ్యాల్లో గమనించవచ్చు. కంటిన్యూస్ గా ఫ్లో ఉంది. ముసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో మూసివేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు సమన్వయం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జనాలను అప్రమత్తం చేయడంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఇళ్లకి నీళ్లు వస్తాయో ఆ ఇళ్లను ఇప్పటికే ఖాళీ చేయించడం జరిగింది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, మొత్తం ఎన్ని ఇళ్లను ఖాళీ చేయించారు? ఎంత మేర ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు గేట్లు తెరవటం వల్ల 26,000 చిల్లర్ క్యూసెక్స్ వాటర్ వస్తుంది. సో కంపల్సరీ ఈ బస్తీ ఏదైతే ఉందో ఇక్కడ వర్కర్స్
వర్కర్స్ 50 మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీస్ ఒక 15 ఫ్యామిలీస్కి సంబంధించిన 50 మంది పిల్లలు అందరు కలిపి ఉన్నారు. వాళ్ళని దగ్గరలోని కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్కి పంపించాము. అక్కడే మేము ఈ హరికృష్ణ భోజనం 5 రూపీ మీల్ వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అంతే అక్కడ మా ఎస్ఎఫ్ఏని ఒక సిఓని కంపల్సరీ వాళ్ళతో పాటు ఉంచుతున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న మెడికల్ అవసరాలు ఉన్నా చూసుకోవటానికి. ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గిన వరకు మళ్ళీ ఇక్కడ రావద్దని వాళ్ళ కాంట్రాక్టర్కి మేస్త్రికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత ఉధృతంగా మూసి ప్రవహిస్తుంది. మొత్తం ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఎప్పుడు మునిగింది, ఎన్ని గంటలకు మునిగింది, ఎన్ని గంటల నుంచి ముసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది? 5 o'clockకి బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ రావటం స్టార్ట్ అయిందండి. అప్పుడే ట్రాఫిక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని బ్రిడ్జ్ దగ్గర అటు ఇటు 2 పక్కల మలక్పేట్ పిఎస్, అంబర్పేట్ పిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ట్రాఫిక్ ఆపటం జరిగింది. ఇప్పుడు మొత్తం ఇంకా నైట్ ఎక్కువ అవుతుంది కదా వాటర్ లెవెల్, మళ్ళీ అది వాటర్ లెవెల్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యే వరకు ఈ రోడ్డు కంపల్సరీ క్లోజ్ చేసే ఉంచుతాం. మేడం, ఇక్కడ ఇల్లులు మనకు కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న గుడిసెల్లో జనాలు ఇక్కడ నివసిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ అయిపోయా? ఇవన్నీ ఖాళీ చేశామండి. ఇక్కడ ఒక 20 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు బెంగాల్, ఒరిస్సాకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందరినీ కంపల్సరీ ఖాళీ చేయాలని చెప్పి దగ్గరలోని కమ్యూనిటీ హాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5 నుంచే మేము ఒక మైక్తో అందరికీ అవేర్నెస్, వీళ్ళతో పాటు ఈ బస్తీలో ఉన్న వాళ్ళు, ఈ బ్రిడ్జ్కి సంబంధించిన వర్కర్స్, దాంతోపాటు ఇక్కడ అంబేద్కర్ నగర్ అండ్ అట్ సైడ్ బ్రిడ్జ్ అవతల పక్క న్యూ దుర్గా నగర్ అని ఉంది, అక్కడ కూడా మేము అవేర్నెస్ చేశాము. ఇళ్లలో నీళ్ళు వస్తాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి, నీటి వైపు పిల్లల్ని ఎవరిని పోనీయొద్దు, అండ్ అందరూ దగ్గరలోని జిహెచ్ఎంసీ దానికి ఓపెన్ పెడుతున్నామండి. సో అక్కడికి షిఫ్ట్ అవ్వమని అందరికీ తెలపడం జరిగింది. ఇప్పుడు మొత్తం మూసి పరివాహక ప్రాంతాల్లో చాలా ఎక్కువ కుటుంబాలు ఉంటాయి, పేదవాళ్ళు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు తరలించారు. ఇంకా ఎక్కువ కుటుంబాలు వచ్చేందుకు వీలు ఉంటే అక్కడ ప్లేస్ మన దగ్గర సరిపడా ఉందా? అందరికీ ఫుడ్ పెట్టేటువంటి వీలు ఉంటుందా? తప్పకుండా ఉందండి. ఫస్ట్ టైం మేము ఈ వర్షాకాలం స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాము. కమ్యూనిటీ హాల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడికైతే పిల్లల్ని షిఫ్ట్ చేయొచ్చు, ఈ ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేయొచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. సో ఇబ్బంది ఏముండదు. వీళ్ళని షిఫ్ట్ చేసిన భోజనం కూడా మేము మా 5 రూపీ మీల్ హరే కృష్ణ వాళ్ళతో టైఅప్ ఉంది. సో క్యారేజెస్ తెప్పించేసి వాళ్ళకి భోజనం కూడా 3 పూట్ల అరేంజ్ చేస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ముసారాంబాగ్ బ్రిడ్జ్ మూసికి ఆనుకున్నటువంటి ఇవన్నీ ఇల్లులు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మైక్ల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, జనాలందరినీ కూడా ఇక్కడ సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సూపర్వైజర్ అందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇందులో కొద్దిసేపటి క్రితమే జనాలు ఉండే వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఇవన్నీ గుడిసెలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1500 గుడిసెలు ఉన్నాయో, 15 కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. సో ఒకసారి మనం మూసికి సంబంధించినటువంటి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో చూడొచ్చు. ఈ ఉధృతి అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి అవుట్ఫ్లో ఎట్లా ఉందో ఒకసారి మనం గమనిస్తే, గండిపేటలో దాదాపుగా 8000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే ప్రస్తుతం అవుట్ఫ్లో 10,668 క్యూసెక్ల వరద దిగువకు వదులుతున్నారు. అది వచ్చి మూసీలో కలుస్తుంది. అట్లాగే హిమాయత్ సాగర్కి సంబంధించి ఇన్ఫ్లో 8000 క్యూసెక్ల ఉంటే 14,450 క్యూసెక్ల వరద మూసీలోకి వచ్చి చేరుతుంది. అంటే కేవలం జంట జలాశయాల నుంచే 25,000 క్యూసెక్ల వరద వస్తుంటే మనం చూడొచ్చు. మొత్తం ఒక పెద్ద చెరువు, రోడ్డు ఫుల్ ఫ్లెడ్జ్గా నిండు కుండలాగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనము చూడవచ్చు. ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మొత్తం కూడా జనాలను అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు రావద్దు అని జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ ప్రభావం చూస్తే ఖచ్చితంగా నార్మల్గా మూసి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి డేంజరస్ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాటర్ అనేది గతంలో చాలా మంది కూడా ఈ మూసిలో పడి కొట్టుకుపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ ఇప్పటి వరకు దొరకలేదు. నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, అయినప్పటికీ కూడా డెడ్ బాడీస్ ఇప్పటి వరకు లభించలేదు, దొరకలేదు. సో చాలా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు జనాలను అప్రమత్తం చేస్తూనే వస్తున్నారు. ఇంకొంచెం మనం ఇటువైపున గమనిస్తే ఆ ప్రవాహం ఎంత ఉధృతంగా కొనసాగుతుందో క్లియర్గా మనం ఇటువైపున కూడా గమనించవచ్చు. ఈ ఇళ్లలోకి, గుడిసెల్లోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు నుంచే రావాల్సి ఉంది. సో మొత్తం ఇక్కడ వాటర్ రావడంతో వచ్చే వాళ్ళు రావడానికి లేదు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు. మొత్తం అన్ని కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉన్నది. చూడొచ్చు మనం మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెల్లోకి కూడా నీళ్లు చేరుతున్నటువంటి దృశ్యాలు మనము
గమనించవచ్చు. ఇట్లా మెల్లిమెల్లిగా ఫ్లో పెరుగుతూనే ఉంటుంది. రాత్రి 8 లేదా 9 గంటల వరకు మరింత ఎక్కువ ఫ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. జంట జలాశయాల నుంచి వరద వదిలిన తర్వాత దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది మూసారాంబాగ్ చాదర్ఘట్ వంటి రావడానికి. జంట జలాశయాల నుంచి వరద వదిలిన తర్వాత బాపుఘాట్ దగ్గర మూసీలోకి వచ్చి ఆ వాటర్ కలుస్తాయి. దాని తర్వాత మూసీ అనేది బాపుఘాట్, లంగర్ హౌస్, దాని తర్వాత పురాణా పుల్, జియాగూడ, దాని తర్వాత చాదర్ఘట్, మూసారాంబాగ్ దగ్గర నుంచి మూసీలో ప్రవాహం అనేది ఉధృతంగా కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఫ్లోని పూర్తి స్థాయిలో మనం ఒకసారి గమనిస్తే అటువైపున కొత్తగా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు పూర్తి స్థాయిలో ఆపేసినటువంటి సిచ్యువేషన్స్ ఆ వరద ప్రవాహానికి సంబంధించి. ఒకసారి మనము బయటికి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. బయట కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చూద్దామని ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి ఇప్పుడు. కానీ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే ఇళ్ల మధ్యల నుంచి కూడా మొత్తం కంప్లీట్గా నీరు ఏ విధంగా బయట వచ్చి చేరుతున్నాయో చూడొచ్చు. మొత్తం అంటే రాత్రి వరకు నాకు తెలిసి మనం ఏదైతే కంటైనర్ నేను చూపిస్తున్నానో ఇది మొత్తం మునిగిపోయినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. అంత ఉధృతంగా మూసి ప్రవహిస్తుంది. అంత వేగంగా వాటర్ వచ్చి ఇక్కడ చేరుతున్నాయి. మనం చూడొచ్చు రోడ్డు మూసి పక్కన ఉన్నటువంటి బస్తీలోకి ఏ విధంగా నీళ్లు చేరుతున్నాయి. ఇదే కారణం ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు అని జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ నుంచి పంపించడానికి కారణం కూడా ఇదే. కేవలం ఈ విధంగా వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుంది, మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి అనేటువంటి సమాచారం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు గమనిద్దాం. ఇగో ఇటువైపున వస్తే ఇళ్లని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు ఖాళీ చేయించారు. వాళ్ళు లాక్ వేసుకొని ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి పంపించేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం సామాన్లు ఎక్కడికక్కడ కూడా డోర్ లోపల పెట్టి ఇటువైపున వచ్చేసారు. ఇంకొంచెం మనం ఇటువైపున గమనిస్తే ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనము గమనించవచ్చు. ఇటువైపున కూడా ఈ ఇల్లు కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఇళ్లను కూడా ఖాళీ చేశారు. ఇట్లా దాదాపుగా 15 ఇల్లులు ఉన్నాయి. 15 కుటుంబాలలో దాదాపుగా 50 మంది ఉన్నారు అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి పంపించేస్తాం అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చిన్న ఇళ్లలో పేదలందరూ నివసిస్తున్నారు. అంటే ఎంత పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారో మనము అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులే మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకు, మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకు వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఇల్లు మునిగిపోతాయి. మూసీలో ప్రవాహం ఎక్కువ ఉంది. జంట జలాశయం నుంచి వరద అధికంగా వస్తుందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. జనాలని ఖాళీ చేపిస్తూనే ఉన్నారు. మరి దీనికి ఎప్పుడు చెక్ పడుతుంది అనేది రాబోయే రోజులు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఓవరాల్గా మాత్రం జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరద దాదాపుగా 25,000 క్యూసెక్లు, హుసేన్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద దాదాపుగా 1,500 క్యూసెక్లు, అంటే ఓవరాల్గా దాదాపుగా 27,000 క్యూసెక్లు, అంటే ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం మూసి ప్రవహిస్తుంది. మరో గంట 2 గంటలు దాటితే మరి ఎక్కువ, అంటే ఈ ఇల్లు మొత్తం మునిగిపోయినా ఆశ్చర్యపోవద్దు, అంత ఉధృతంగా మూసి ప్రవహించవచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. వాటర్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇట్లా అన్ని శాఖలు సమన్వయం చేసుకొని జనాలకు ఎట్లాంటి ఇబ్బంది కాకుండా చూడాలి. మూసీలో ప్రవహిస్తున్నటువంటి వరదని దృష్టిలో పెట్టుకొని ఎంత మేరకు ఈ వాటర్ రావచ్చు అని అంచనా వేసుకొని వాళ్ళందరినీ ఖాళీ చేపించాలని స్పష్టంగా ఇచ్చినటువంటి సమాచారం, స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా జనాలందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో రేపు సాయంత్రం వరకు కూడా ఈ విధమైనటువంటి ఫ్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ సూచించినటువంటి సమాచారంకి వాతావరణ శాఖ సూచించినటువంటి అంశం ప్రకారం మళ్ళీ ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురవచ్చు అనేది అంచనా. సో వర్షాలు అధికంగా కురుస్తాయి కాబట్టి ఇంకా జంట జలాశయంలోకి ఇన్ఫ్లో అధికంగా రావచ్చు. హుసేన్ సాగర్లో కూడా ఇన్ఫ్లో అధికంగా రావచ్చు. హుసేన్ సాగర్లతో పాటు జంట జలాశయాల్లోకి ఇన్ఫ్లో అధికంగా వస్తే అందులో నుంచి అవుట్ఫ్లో కూడా అంతే అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు పూర్తి స్థాయిలో ఆగిపోయే వరకు మూసీ పైన దాదాపుగా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనాలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరు కూడా ఇటువైపున రావద్దు అని దాదాపుగా ఇటువైపున 500 మీటర్ల దూరం వరకు బ్యారిగేడ్లు, వాహనాలు రాకుండా బ్యారిగేడ్లు పెట్టారు. మరోవైపు కూడా దాదాపుగా 500 మీటర్ల వరకు రాకుండా బ్యారిగేడ్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని జనాలను అయితే ఇక్కడ నుంచి తరలించేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. Yes, thank you, Shravan. Thanks for the details.
ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలు పూర్తి నీటి మట్టంతో ఉన్నాయి. సో ఆ జంట జలాశయాల నుంచి సుమారు 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితిని కూడా మా ప్రతినిధి శ్రవణ్ వివరించారు. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు 16 కుటుంబాలను పునరావాస కేంద్రాలకైతే అధికారులు తరలించి వాళ్ళందరికీ కూడా ఫుడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక అలాగే నార్సింగి నుంచి మా ప్రతినిధి సురేష్ అక్కడి పరిస్థితి ఏంటో వివరిస్తారు. 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్దిసేపట్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వికారాబాద్, సంగారెడ్డికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో 2 జంట జలాశయాలు ఇటు గండిపేట, హిమాయత్ సాగర్ రెండుని కూడా 11 గేట్లను ఎత్తి నీళ్లను వదులుతున్నారు. మనం చూడొచ్చు, ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ఇక్కడ మూసీ నది ప్రవహిస్తుంది. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి ఇక్కడ సర్వీస్ రోడ్ ఏదైతుందో పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే ఇన్ను కూడా క్లోజ్ చేశారు. దాదాపు ఒక 5-6 ఫీట్ల ఎత్తు నుంచి వాటర్ ప్రవహిస్తుంది. మొత్తం మూసీ నది ప్రాంతాన్ని అంతా కూడా ఇక్కడ నుంచి ఏదైతే మొత్తం మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా మూసీ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇంత స్థాయిలో వరద ఎప్పుడు కూడా రాలేదని చెప్పేసి కూడా చుట్టూ చూడడానికి పెద్ద సంఖ్యలో ఈ వాగు వెళ్తున్నటువంటి ఏరియాలో ప్రజలు వస్తున్నారు. వారందరినీ కూడా దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓఆర్ఆర్ పైన కూడా కార్లు ఆపి మొత్తం హిమాయత్ సాగర్ నుంచి వచ్చే నీళ్ళని చూడడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. వీరందరినీ కూడా పంపించేస్తున్నారు. మనం చూడొచ్చు, దాదాపు 5 ఫీట్ల వరకు కూడా వాటర్ అంతా కూడా కింద సర్వీస్ రోడ్ నుంచి వెళ్తూ ఉంది. మొత్తం రోడ్లు అన్నిటి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్, అటువైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు అన్నీ కూడా క్లోజ్ చేసి ఎవరు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి ఎవరు కూడా మూసీలో గల్లంతు కాకుండా, మూసీలో పడి ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక వికారాబాద్, సంగారెడ్డికి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అతి భారీ వర్షాలు కూడా ఈరోజు రాత్రి కురిసే అవకాశం ఉందని చెప్పడంతో జిల్లా కలెక్టర్లు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. మొత్తం చెరువులన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి. పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, పరిస్థితిని సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మూసీ నది అయితే చాలా ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది. ఇటు నార్సింగ్ నుంచి మొత్తం ఏదైతే లంగర్ హౌస్, అదేవిధంగా చెదరగట్టి ఇదంతా మూసీ అంతా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియానంతా కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండడంతోనే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ జంట జలాశయాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా దిగువకు వదిలేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు నార్సింగ్ నుండి వచ్చే సర్వీస్ రోడ్లు అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా రాత్రికి భారీ వర్షం కురిస్తే దాదాపు 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను, ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నిండు కుండల్లాగా 2 జలాశయాలు ఉన్నాయి కాబట్టి ఏ క్షణమైన వరద పెరిగితే మళ్ళీ తీవ్రస్థాయి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే దాదాపు 1000 క్యూసెక్ల నీటిని మూసీలో వదులుతున్నారు. ఇంత స్థాయిలో అంటే దాదాపు 2-3 నెలల నుంచి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ స్థాయిలో హిమాయత్ సాగర్ నుంచి, గండిపేట నుండి వరద రావడం ఇదే మొదటిసారి అని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఓఆర్ఆర్ దగ్గర, నార్సింగ్ ఓఆర్ఆర్ దగ్గర మొత్తం భారీ స్థాయిలో ఒక 5-6 అడుగుల రోడ్డు పై నుంచి వరద ప్రవహిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, ఓఆర్ఆర్.